తెలుగుదేశం పార్టీ కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. గత 3 సంవత్సరాల నుండి కందుకూరు నియోజకవర్గంలో కావచ్చు, బయట కావచ్చు, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఒక భరోసా కల్పించారు. వ్యాపార రంగంలో తనకు తానే సాటిగా ఉదాహరణలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో చేసేటువంటి రాజకీయాల్లో పడింది. అయితే కందుకూరులో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటూరు నాగేశ్వరరావు గారిపై నమ్మకంతో కందుకూరు సీట్ ఇచ్చారు. అసలు ఈ పరిస్థితి ఎలా ఉంది, గెలుపు ఎలా ఉంది, మెజారిటీ పరిస్థితి ఎలా ఉంది, అన్ని విషయాలు కనుక్కుందాం. వస్తారు సార్. కందుకూరు నియోజకవర్గంలో అంటే మీరు వ్యాపార రంగంలో మంచి తిట్టను నడుస్తున్నారు, రాజకీయ రంగంలో పూర్తి మీరు అడిగిపెట్టారు. కందుకూరులో చాలామంది ఉన్నారు, ఆ పోటీ పడ్డారు ఉన్నారు. ఆ పోటీ అన్నింటిని తట్టుకొని మిమ్మల్ని మీకు సీట్ ఇచ్చారు. పరిస్థితి ఎలా ఉంది కందుకూరులో 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్గా 4 సార్లు ఓడిపోయింది. ఇప్పుడు 2024 మే 13 జరుగుతుంది ఎలక్షను. ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఈ నిరీక్షణకి రేపు 2024 మే 13న ఒక ఫుల్ స్టాప్ పడిపోతూ ఉంది. నా కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నారో అదే కందుకూరు నియోజకవర్గంలో జరగబోతుంది. ఎందుకంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొని రావడం ఫస్ట్ పాయింట్. సెకండ్ టైం మన నైబర్ నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం, అక్కడ ఇక్కడ ప్రస్తుత ఎవరైతే వైసీపీ క్యాండిడేట్ ఉన్నాడో అక్కడ ఆ నియోజకవర్గంలో 2019లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అక్కడ నియోజకవర్గ ప్రజలు మన్ననలను పొందలేక అక్కడ అనేక దుశ్చర్యలకు పాల్పడి ఆ నియోజకవర్గ ప్రజల నుంచి తిరస్కరించబడి కందుకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలు కూడా పక్కనే నైబర్ నియోజకవర్గం, అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉన్నారు, అందరూ అడిగి తెలుసుకుంటా ఉన్నారు ఈ క్యాండిడేట్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, కారణాలు. కొంతమంది అయితే నాకే ఫోన్ చేసి ఒక వైశ్య సోదరుడు, సార్ ఇతను మాకు చాలా ఫైనాన్షియల్ డిస్టర్బ్ చేశాడు ఇక్కడ అని నేను కూడా చెప్తే నేను ఇంకా అంత లోతుగా పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, అతని నెంబర్ కూడా నాకు చెప్పాడు, వీడియో కూడా పెట్టున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ 92 పంచాయతీలు ఏ పంచాయతీకి దారిటో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారో వాళ్ళ పార్టీకే తెలియాలి, ఆయనకే తెలియాలి. సేమ్ టైం ఈ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన ఉంది మాకు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. సేమ్ టైం 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలోనే ఉన్నాం. మాకు చేతైన వరకు పార్టీకి సహాయ సహకారాలు అందించాం. అది నమ్మే మేము కమిట్మెంట్తో పనిచేస్తామని నమ్మే మాతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు అభ్యర్థిత్వం ఖరారు చేయడం, కానీ లోకేష్ బాబు గారు కూడా మా మీద చాలా నమ్మకం పెట్టుకొని మా మీద ఒక మనకి కమిట్మెంట్గా ఉంటాడు నాగేశ్వరరావు రాబోయే టైంలో కూడా అని చెప్పి మనకి నమ్మకంతో మనకి మన అభ్యర్థిత్వం ఖరారు చేయడం. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఓ యువకుడుగా పెద్దలు అంటే నా ఏజ్ గ్రూప్కి నా గురించి తెలియదు, నా తర్వాత ఏజ్ గ్రూప్కి అలాగే నాకంటే ముందు ఉన్న పొలిటికల్ లీడర్స్కి కూడా నా గురించి నా ఈ 47 సంవత్సరాల వయసులో ఎక్కడ కూడా చిన్న డిస్టర్బ్ లేకుండా జర్నీ జరిపాం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో కూడా నేను నాకు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ డిస్టర్బ్ చేయలేదు, కార్యకర్తలని డిస్టర్బ్ చేయలేదు, క్యాడర్ని కూడా డిస్టర్బ్ చేయలే. ఏదైనా ఉన్నా చిన్న డిస్టర్బ్స్ ఉన్నా నేనే సర్దుకొని దాన్ని లాస్ట్కి ఒక దారిలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక లైన్లో పోయేటట్టుగా నా వంతు నా ప్రయత్నం చేశాను. అట్లనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చే దాంట్లో అందరూ కృషి ఉంది. దాంట్లో పూర్తిగా సస్టైన్ అయ్యింది. కంపల్సరిగా ఈ నియోజకవర్గం భారీ మెజార్టీతో ఇంతకుముందు ఏ పార్టీకి రాని మెజార్టీ రేపు 2024లో తెలుగుదేశం పార్టీకి రావడం ఖాయం. కందుకూరులో గత 4 దఫాలుగా పార్టీ ఓడిపోతూనే వస్తుంది, అందరికీ తెలిసిన విషయాలు కొన్ని విషయాలు. కానీ ఈ దఫా మాత్రం ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గట్టి అభ్యర్థులు పెట్టారు. అందులో భాగంగానే యూత్ను మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏదో దివి శివరాం ఇంటూ రాజేష్తో సంబంధాలు లేవన్నట్టుగా టాక్ అయిపోతుంది. అది నిజమా అబద్ధమా?
నిజం అనే దానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఎవరైనా కూడా పార్టీకి ఆ లైన్ అందరూ క్రమశిక్షణతోనే ఉన్నారు. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ కొంచెం డిస్టర్బ్ నడిచింది. ఆ తర్వాత పెద్దలకు కలుగు చేసుకుని పార్టీని మొత్తం కంట్రోల్ చేసాడు. ఆ తర్వాత ఇక ఇక్కడ ఒకటే ఆలోచనతో ఉంది, ఇక ఎక్కడ కూడా డిస్టర్బ్ అనేది లేదు. పార్టీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తాం. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు ఎవరికి కూడా. సార్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనుకోండి, మీకు సపోర్ట్ ఎలా ఉంది పార్టీ పరిస్థితి? పార్టీ ఎక్కడా కూడా ఏ గ్రామానికి పోయినా తెలుగుదేశం పార్టీ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి జాయినింగ్స్ విపరీతంగా అవుతూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. అలాగే డాక్రా సంఘాలు, అలాగే అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, ఎంప్లాయీస్, అసలు ఏ వర్గానికి ఈరోజు యువత, మహిళలు, అన్ని వర్గాలు, ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నాయి. మీరు ఈరోజు గమనిస్తే గ్రామాల్లో పంచాయతీ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పంచాయతీలో 10,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో సర్పంచ్ ఉన్నాడు. ఈరోజు సర్పంచ్ వైసీపీ గవర్నమెంట్లో ఎందుకు సర్పంచ్ గెలిచామనే పరిస్థితి గ్రామాల్లో ఉంది. అలాగే గ్రామాల్లో ఏ చిన్న డెవలప్మెంట్ కూడా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒక గ్రామానికి పోతే కోటాది రూపాయలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు కానీ, ఒక అంగన్వాడీ సెంటర్లు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, అలాగే గ్రామాల్లో ఎల్ఈడి లైట్స్ కానీ, బాత్రూమ్స్ కట్టడం కానీ, కాలనీలు కానీ, ఈరోజు ఒక గ్రామానికి పోతే ఒక కాలనీ వచ్చే పరిస్థితి లేదు. జగనన్న లేఅవుట్లు ఎక్కడ ఓగు పోరంబోకులు, డొంక పోరంబోకులు, అంటే ఎక్కడ ఉపయోగానికి రాని ప్రదేశాలు సెలెక్ట్ చేసుకొని దానికి ఆ రోడ్లు డెవలప్మెంట్కి కోట్లాది రూపాయలు దోసేసుకోవడానికి పనికొచ్చినాయి. కానీ జగనన్న లేఅవుట్లు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక పేదవాడికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్. ఈరోజు టిట్కో హౌస్లకు పోతే ఒక పట్టణ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈరోజు అదే జగనన్న కాలనీలకు పోతే కనీసం ఒక సామాన్య మానవుడు, ఒక సింగిల్ మ్యాన్ ఫ్యామిలీ కూడా ఆ జగనన్న కాలనీలో బతికే పరిస్థితి. 1 సెంట్ అర్బన్లో 1 సెంట్ అంటే కనీసం కిచెను, దాంట్లోనే బెడ్రూమ్, పెద్ద లావిష్ లాగా జగన్మోహన్ రెడ్డి డబ్బాలు కొట్టుకొని ఈరోజు ఆ ఇళ్లల్లో కనీసం మనుషులు నివసించే పరిస్థితి లేకుండా పోయే పరిస్థితి. అటువంటి ఆలోచన విధానం ఫస్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 400 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్లు కట్టాడు. ఈరోజు 60 గజాల్లోని ఎంత ఎస్ఎఫ్టీ వస్తే 60 గజాలు అంటే దగ్గర దాపు నీకు 7 గదులు, 7 ఉంటుంది అంటే మినిమం మనిషికి నీడ్స్ కనీసం 2 సెంట్స్ అనేది అసలు మ్యాండేటరీ. దాంట్లో మళ్ళా రోడ్లు, దాంట్లో అంటే వాల్స్ ఇవన్నీ పోయిన తర్వాత కనీసం అసలు సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఆ జగనన్న కాలనీ. అటువంటి కాలనీకి చంద్రబాబు నాయుడుకి విజనరీలో తేడా. ఈరోజు పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం జగనన్న కాలనీలు. అదే పేదవాడి పట్ల ఉన్న అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే చంద్రబాబు నాయుడు టిట్కో హౌస్కి జగనన్న కాలనీకి తేడా ఏందో మీరు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే మీకే అర్థం. ఇంకో విషయం సార్, అంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిప్రాయం కానీ, అంటే మీ మీద ఉన్న గౌరవమో టీడీపీ అన్నా తెలియదు కానీ కందుకూరులో ఒక మంచి పేరు వచ్చింది కదా, అంటే మేము గెలుస్తున్నాం టీడీపీ అని చెప్పి. అది కూడా ఏంటి భారీ మెజార్టీ మేము గెలవబోతుందని చెప్పి బలమైన టైం ఇది నిజమే సార్. ఇక్కడ ఒకటి నేను చెబుతున్నా, ఈ కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయేతర ప్రాంతం, వ్యవసాయం చేసుకొని బతికే ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఈ బడావుళ్ళు చేసి ఏదో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టించాలని, ఏదో కొత్త వాతావరణాన్ని సృష్టిస్తే ఇక్కడ ఏదో మన ప్రజలు యాక్సెప్ట్ ఇటువంటి భ్రమల్లో వైసీపీ నాయకులు ఉన్నారు. ఇది ఒక మంచి నియోజకవర్గం. ఎడ్యుకేటర్స్ మొత్తం హైదరాబాద్తో సంబంధాలు ఉంటాయి. వైశాఖ కమిటీ వ్యాపార వర్గాలు ఉన్నారు, మానవమైన చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసి అందరూ కూడా ఇది ఒక మంచి ఆలోచనతో, ఒక పరిజ్ఞానంతో ఎవరైతే మనల్ని రేపు ఇక్కడ లోకల్గా సపోర్ట్గా ఉంటారు, మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక మంచి కార్యక్రమం జరిగినా మనకి ఇక్కడ లోకల్లో ఎవరు ఉంటారని ఆలోచిస్తారు. ఈరోజు ఏదో వచ్చి 4 కార్లు వేసుకొని హడావుడి చేస్తే ఆ 4 కార్లు చూడని వాళ్ళు ఇక్కడ పెద్ద బడా సెట్లు కూడా ఉన్నారు. 4 కార్లు చూడని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. ఆ హడావుడిగానే పోద్దని నేనైతే బలంగా నమ్ముతున్నా. ఇక క్లియర్గా ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు. ఉలవపాడు ప్రాంతం, ఆ పల్లె ప్రాంతాలు అన్నీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదు అనేది ఒకటే నినాదం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి
చీకటి రోజులు వస్తాయి. ఈరోజు 15వ తారీఖు శాలరీలు ఇవ్వలేని పరిస్థితి. ఇందాక ఎవరో చెబుతూ ఉన్నారు పిఎఫ్ ఏదో లోన్స్ ఒక 2 ఇయర్స్ నాడు అరియర్స్, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్లు అవన్నీ 2 ఇయర్స్ నాడు అరియర్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కనిపించారు. ఎంప్లాయీస్ ఈ 2 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రజలు ఉద్యోగస్తులు అందరూ గమనించారు. నువ్వు చెప్పిన ఈ 2019 ఏ అయితే అబద్ధాలు చెప్పావు, నోటికి వచ్చిన అబద్ధం అంతా చెప్పావు, దాంట్లో ఏమన్నా ఒక్కటన్నా ఈరోజు కంప్లీట్ చేసావు. ఆ పరిస్థితి లేదు. కంప్లీట్గా ప్రజలు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి కాకూడదనే నిదానంతో కంప్లీట్గా ఉన్నారు. తప్పకుండా ఘోర పరాభవం వైసీపీ పార్టీకి జరగబోతాం. సార్ ఇంకో విషయం సార్, అంటే కందుకూరు సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నారు. తప్పకుండా 3 పార్టీలు. జనసేన ఎవరైతే జనసేన లాస్ట్ టైం కంటెస్ట్ చేశాడో మా ఊరు వ్యక్తే. నాకు అది కూడా కాక మండలాల్లో కూడా లింగసముద్రం మండలం, గుడ్లూరు, ఉలవపాడు బ్రహ్మాండం కలిసి ఏ మీటింగ్ అయినా కూడా బ్రహ్మాండం కలిసి వస్తూ ఉన్నారు. సేమ్ టైం బీజేపీ కూడా వాళ్ళకున్న కమిట్మెంట్తో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 3 పార్టీలు కలిసి ముందుకు పోతూ ఉన్నాం. జనసేన అంటే అడ్వాన్స్గా ముందే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య బీజేపీ వాళ్ళు కూడా కలిసి ముగ్గురం కలిసే పనిచేస్తుంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అవసరం లేదు. 3 పార్టీలు బ్రహ్మాండం కలిసి పనిచేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా సరే వాళ్ళకి బలమైన కొంత క్యాడర్ ఉంది లేకుండా తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నియోజకవర్గం, బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. సేమ్ టైం వాళ్ళు కూడా కలుస్తున్నారు కాబట్టి కంప్లీట్ బూస్ట్. ఈరోజు నియోజకవర్గంలో కాపు సోదరులు కానీ, వైశ్య సోదరులు కానీ, ఈరోజు మైనార్టీ సోదరులు కానీ ఎక్కడ పోయినా మాకు అపూర్వ స్వాగతం. ఈరోజు కూడా బ్రహ్మాండంగా సీనియర్ లీడర్స్ ఎవరైతే 2014లో మా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో పోయారో మరలా తెలుగుదేశం పార్టీలోకి రావడం, వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఈ 1 వీక్లో ఇంకా మార్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకా బలంగా ఈ నియోజకవర్గం ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఈ నియోజకవర్గంలో ఎవరైతే మనల్ని బలకరిస్తారనే ఆలోచనకి జనాలు వచ్చారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాం. సార్ ఇంకొక విషయం సార్, సార్ గెలుపు అనేది పక్కా తెలిపింది. సుమారు ఎంత వస్తుంది రిజల్ట్? నేనైతే మెజారిటీ పరంగా మీ పరిస్థితి గర్వంగా చెప్పకూడదు. నేను చెబుతున్నా లాస్ట్ టైం 14,000 చేంజ్ వచ్చింది మెజార్టీ. 14,000 19లో వైసీపీ మెజార్టీ 14,000. దాన్ని క్రాస్ చేయాలని బలమైన కోరిక ఉంది. దాన్ని క్రాస్ చేస్తా, దేవుడు ఆశీర్వాదం, ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో దాన్ని క్రాస్ చేస్తానని ఆశాభావంతో ఉన్నా. లాస్ట్ మాట సార్, అంటే మా ఛానల్ ద్వారా, మా మీడియా ద్వారా మీ ప్రజలకి, అంటే మీ కాన్స్టిట్యూన్సీకి మీరు ఏం చెప్తారు? I9 ప్రేక్షకులకు అలాగే నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ వచ్చే రాబో మే 13 తర్వాత వచ్చే ప్రభుత్వంలో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి జరగాలని సుఖ సంతోషాలతో ఈ నియోజకవర్గం మొత్తం ఒక మంచి వాతావరణంలో, ఒక పచ్చని వాతావరణంలో, ఎలాంటి గడబిడలు లేకుండా ఒక స్నేహభావ వాతావరణంలో ముందుకు తీసుకుపోయే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని I9 ప్రేక్షకుల ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.